షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాటర్డే స్పెషల్ ఎపిసోడ్. సో ఇది ఏంటంటే సాటర్డే సిల్వర్ సుమన్ టీవీలో. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనం నేర్చుకోపోయేది ఈ రోజున గత వారంలో ఏదైతే జరిగిందో ముఖ్యంగా చాలామందికి అర్థం కాలేదని చెప్పేసి మెసేజ్లు పెడుతున్నారు, కాల్ కూడా చేశారు మా ఆఫీస్లో. లైక్ లిటరల్గా కొన్ని వందలాది మంది, ఒకరు ఇద్దరు కాదు, పదుల సంఖ్యలో కాదు, వందలాది మంది, దే మేబీ అబౌట్ 800 to 900 పీపుల్. లైక్ లిటరల్గా సిల్వర్ ఏం జరుగుతుంది మాకు వారం అంతా అర్థం అవ్వట్లేదు. అంటే వారం అంతా అర్థం కానప్పుడు వారానికి సరిపడే ఒక వీక్లీ అనాలిసిస్ వీడియో వారానికి ఎండ్లో చేయగలుగుతాం మనం. వారం కరెక్ట్గా మీకు అర్థం కాలేదంటే గత వారం వీడియో చూడండి, మీకు కాస్తంత ఐడియా వస్తుంది దానివల్ల. సో ఈ వారంలో ఏం జరిగిందన్న విషయానికి అది మనము వీకెండ్ అనాలిసిస్లో చేస్తాం కాబట్టి ఇది సాటర్డే స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి మీకు మండే రోజున ఎలా ఉండబోతుంది అన్న విషయం మీకు ఈ రోజున మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇప్పుడు జరిగింది ఏంటి, కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చింది, అసలు ఏం చేసింది సిల్వరు వారం అంతా, ఎందుకు ఇంత జనాల్ని మభ్యపెట్టేసేసి బాగా పడిపోతున్నా అని చెప్పేసి మరీ సడన్గా పెరిగిపోవడానికి కారణాలు ఏంటి, అది టెక్నికల్ రీజన్స్గా చూసుకుంటే దానికి చాలా అఫ్కోర్స్ చాలా టూల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా వాడాల్సి వస్తుంది. ఎపిసోడ్లో మీకు అన్నీ కూడా చూపిస్తూ ఉంటాను నేను డైలీ వీడియోస్లో. లైక్ ట్రెండ్ లైన్ టూల్ ఉంది, దాంతోపాటే ఫిబొనాకీ టూల్ ఉంది, ఇవన్నీ కూడా. అయితే ఈ రోజున మనం చూసి తెలుసుకోవాల్సింది ఏంటంటే గత 10 రోజుల్లో అసలు మూమెంట్ ఒకసారి మీరు దాన్ని గమనిస్తే మీకే ఐడియా వస్తుంది అసలు ఏం చేసింది స్పాట్ మార్కెట్లో సిల్వర్. ఎగ్జాక్ట్లీ పాజిటివ్గా క్లోజ్ అయిందంటారా ఒక 10 రోజుల తర్వాత, లేదంటే నెగిటివ్లో ఉందా చూద్దాం. సిల్వర్ మనకు గత 10 రోజుల్లో ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే 10 గ్రాముల సిల్వరు 1650 రూపాయలు రేటుకి 7th నవంబర్న, అంటే లాస్ట్ డే ఆఫ్ ద వీక్లో ఈ నిన్నటి రోజున చూసుకుంటే అక్కడ క్లోజ్ అయింది. అయితే స్టార్ట్ అయ్యింది 10 రోజుల ముందున 29th అక్టోబర్ రోజున చూసుకుంటే 1660 రూపాయలకి. అంటే ఇక్కడ 16,600 అంటే ఇది కంప్లీట్గా చూసుకుంటే 100 గ్రాముల రేట్, ఇది 10 గ్రాముల రేటు. సో ముఖ్యంగా మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 29th అక్టోబర్ రోజున పాజిటివ్లో క్లోజ్ అయింది 1000 రూపాయలు గెయిన్స్తో. 30th అక్టోబర్ రోజున -1000 రూపీస్లో క్లోజ్ అయింది. అంటే ఎంతైతే అది గెయిన్ చేసిందో నెక్స్ట్ డే అది మొత్తానికి లూజ్ అయిపోయింది. 3rd డే రోజున చూసుకుంటే ఫ్లాట్గా క్లోజ్ అయింది, ఎక్కడ కూడా వెళ్ళాల. అండ్ 1st నవంబర్ రోజున 1000 రూపాయలు పెరిగింది, మళ్ళీ ఫ్లాట్. మళ్ళీ 3rd నవంబర్ రోజున మీకు 2000 రూపాయలు పెరిగింది. అలాగే 4th నవంబర్ రోజున చూసుకుంటే 3000 పడిపోయింది, 5th నవంబర్ రోజున 2000 పడిపోయింది, 6th నవంబర్ రోజున మీకు మళ్ళీ పెరిగింది 2000, 7th నవంబర్ అంటే మీకు గత రోజున చూసుకుంటే ఫ్లాట్గా క్లోజ్ అయింది, ఎలాంటి మూమెంట్ ఇవ్వాల. అయితే మనం ఇక్కడ లెక్క పెట్టాల్సింది ఏంటంటే పాజిటివ్లో ఒకరోజు క్లోజ్ అయితే అది ఫస్ట్ పాజిటివ్ క్లోజ్ అవుతుంది, ఇది రెండోది, మూడోది 3 సార్లు, దాని తర్వాత ఇక్కడ 4 సార్లు. సో ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే 4 టైమ్స్ మీకు 10 రోజులలో పాజిటివ్గా క్లోజ్ అయింది. అయితే మరి మిగతా 6 రోజులు ఏం జరిగింది అంటే 6 రోజులలో నెగిటివ్ క్లోజింగ్ చూసుకుంటే 1, 2, 3. అంటే ఇక్కడ చూసుకుంటే మనకి 3 రోజులు మాత్రమే 10 రోజుల్లో నెగిటివ్గా క్లోజ్ అయింది, 4 రోజులు మాత్రం పాజిటివ్ క్లోజ్ అయింది. సో దీనికి అర్థం ఏంటి, 2 ఉన్నాయి, దానికి అర్థం చెప్తా. అంటే ఒకవేళ 6 సార్లు పాజిటివ్లో క్లోజ్ అయ్యి 4 సార్లు 3 సార్లు నెగిటివ్గా క్లోజ్ అయితే అప్పుడు క్లియర్గా మనకు అప్ ట్రెండ్లో ఉందండి సిల్వర్ అని చెప్పి మనము తెలుసుకోవచ్చు. కానీ 4 సార్లు పాజిటివ్ 3 సార్లు నెగిటివ్ అంటే మరీ అంత పాజిటివ్గా లేదు, మరీ అంత స్ట్రాంగ్గా లేదు, సైడ్ వేస్గా ఉందన్నమాట. అంటే ఎన్నిసార్లు అయితే అది పెరగడానికి ప్రయత్నిస్తుందో అన్నిసార్లు అమ్మడానికి కూడా చూస్తున్నారు జనాలు అక్కడ. సో దాని అర్థం ఏంటంటే కొనేవాళ్ళు అంతే ఉన్నారు, కొనేవాళ్ళు ఎంతమంది అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 10,000 మంది ఉన్నారనుకోండి, అదే అమ్మేవాళ్ళు కూడా ఒక 9,000 మంది ఉన్నట్టు. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే జస్ట్ ఒక 1000 మందే. సో ఇక్కడ జరగబోతుంది ఏంటి ఇప్పుడు రాబోయే వారంలో అన్న విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 10 days విషయాన్ని మనం ఎందుకు గమనిస్తామంటే దానివల్ల మీకు అర్థమైపోతుంది అసలు గత వారం నాకు డబ్బులు ఎందుకు పోయాయి, ఎందుకు ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ అయిందంటే బాగా అమ్మేవాళ్ళు అలాగే వస్తున్నారు, కొనేవాళ్ళు అలాగే వచ్చినప్పుడు ఏంటంటే మార్కెట్స్ కరెక్ట్గా పెరక్క బాగా పడిపోక అటువైపే ఉండేవి, ఒకరోజు పెరగడం ఇంకో రోజు పడిపోవడం జరిగేసి జనాల డబ్బులు అన్నీ కూడా తీసుకెళ్ళిపోతుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే
ఈ 10-day అనాలిసిస్ ఒకసారి చూసుకుంటే దీనిలో ఒక చిన్న ట్రిక్ మనకు తెలుస్తుంది దట్ ఎటువైపు ఉంది, పాజిటివ్గా ఉందా లేదంటే నెగిటివ్గా ఉందా నెక్స్ట్ వీక్ కోసం అన్న విషయం ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది. నా రెండోది ఏంటంటే మీకు ఇంకొక విషయము, ఇంకొక పారామీటర్ అని చెప్తాను. బేసిక్గా ఇట్స్ కాల్డ్ అస్ అ పారామీటర్ అనమాట. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే గత ఒక సంవత్సరంలో ఎంతవరకు పెరిగి బాగా హైయెస్ట్ ప్రైస్ క్రియేట్ చేసింది అంటే దాదాపు 1,70,415 రూపాయలు. అది 1 year ముందు విషయం. 6 months బ్యాక్ చూసుకుంటే సేమ్ అదే రేట్ ఉంది. 3 నెలల ముందు కూడా చూసుకుంటే అదే ప్రైస్ ఉంది. అండ్ అలాగే నెల ముందు కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గరలోనే ఉందండి. అయితే మరి ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి, వారం ముందు ఎంత హై క్రియేట్ చేసింది, 1,50,000 హై క్రియేట్ చేసింది. అంటే ఈ ఆల్ టైమ్ హైకి అండ్ లాస్ట్ వీక్ హైకి చూసుకుంటే 20,000 రూపాయలు, దాదాపు 20,000కు పైగా మనకు గ్యాప్ ఉందన్నమాట. సో ఆ గ్యాప్ ఫిల్ చేయనికన్నా సిల్వర్ పెరుగుతుందా లేదంటే 1,00,000 రూపాయలు లేదా 1,20,000 వరకు వచ్చేస్తుందా, దానికోసం లోస్ చూద్దాం. సో సంవత్సరం ముందు 86,000 ఉండింది మీకు సిల్వర్ చూసుకుంటే, అండ్ 6 నెలల ముందు 93,000 ఉంది, 3 నెలల ముందు 1,10,000, అండ్ 1 నెల ముందు మీరు చూసుకుంటే 1,39,000. అంటే ఇది ఎగ్జాక్ట్లీ ఇది దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా అని డౌట్ వస్తే ఒకటే మాట చెప్తా. ఇక్కడ మీరు చూడండి, ఒక వారం ముందు 1,44,000 రూపాయలు చూపిస్తుంది. అంటే దీనికి అండ్ 1,39,000కి ఎక్కువ డిఫరెన్స్ లేదు, జస్ట్ ఒక 4,000-5,000 రూపీస్ డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ 20,000 రూపాయల గ్యాప్ ఉంది, ఇక్కడ 5,000 రూపీసే మాత్రం ఉంది. అంటే ఎక్కువగా పడిపోయే అవకాశాలే ఎక్కువగా చూపిస్తుంది అన్నట్టుగా దీనికి లెక్క. సో ఇవన్నీ కూడా మీరు చూస్తుంటే ఏమవుతుందంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ప్రస్తుతానికి గోల్డ్ ఆర్ సిల్వర్ అప్ ట్రెండ్లో ఉందా, సిల్వర్ మాత్రం అప్ ట్రెండ్లో ఉన్నట్టే లాంగ్ టర్మ్లో, అంటే ఒక నెక్స్ట్ 2 years 5 yearsలో బాగా పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ ఈ వారంలో ఏం జరగబోతుంది, రాబోయే నెక్స్ట్ వీక్లో పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయి. మరి సో జరగబోతుంది ఏంటంటే పెళ్ళిళ్ళు ఉన్నా, పెళ్ళిళ్ళు తగ్గిపోయినా ఆర్ లేకున్నా సిల్వర్ మాత్రము కొంచెం డౌన్ సైడే ఎక్కువగా చూపిస్తుంది. సో దీని అర్థం ఏంటి, మీకు షార్ట్స్ వెళ్ళాలా లాంగ్ వెళ్ళాలా అన్న పూర్తి నాలెడ్జ్ కావాలి అంటే మాస్టర్ క్లాస్ జాయిన్ అవ్వండి, చెప్తాను. ఈరోజే కాల్ చేసి తెలుసుకోండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.